హాయ్ గైస్. ఈ రోజు నేను ఏంటి అని అంటే ఇప్పటి వరకు ఏ యూట్యూబర్ చెప్పినటువంటి కర్ణుడికి అర్జునుడికి మధ్య ఒక బెస్ట్ కంపారిజన్ వీడియో అయితే చెప్పబోతున్నా. అంటే ఏంటి అని అంటే ఉన్న అన్ని పాయింట్స్ అన్నమాట, అన్ని రకాల పాయింట్స్ వాళ్ళ గురించి కవర్ చేసే అన్ని పాయింట్స్ అయితే నేను మెన్షన్ చేసి వాటన్నిటిని బేస్ చేసుకొని మీకు ఒక బెస్ట్ కంపారిజన్ వీడియో అయితే ఇవ్వబోతున్నా అనమాట. అంటే అదంతా చూసిన తర్వాత నేను ఎవరు గ్రేట్ ఎవరు వేస్ట్ అన్నట్లుగా నేను ఏం చెప్పను. నేను జస్ట్ మీకు కంపారిజన్ వీడియో చెప్తాను. ఎండ్ కన్క్లూజన్లో మీకే అర్థమవుతుంది ఎవరెంత గొప్ప యోధుడు అన్నట్లుగా అయితే. ఓకేనా? సో మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి. నేను చాలా పాయింట్స్ అయితే ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయబోతున్నా. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం తీసుకుందాము అని అంటే, నేను ఒక్కొక్కటి రాసుకొని వచ్చాను. ఫస్ట్ మనం ఏం చేసుకుందాం అంటే బర్త్ గురించి తీసుకుందాం. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని డివైన్ బర్త్స్ ఏమవుతాయి అని అంటే గొప్ప గొప్ప పుట్టుకలు ఏమవుతాయి అంటే వాళ్ళు గొప్ప వీరులు అవడానికి కూడా ఇది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు భీముడు ఉన్నాడు. భీముడు ఎవరి పుత్రుడు? వాయుదేవుడి పుత్రుడు. సో ఆ బల ప్రతీక అతనికి వస్తుంది కదా. అలాగే ఆంజనేయ స్వామి కూడా. అలాగే ఇప్పుడు ఇంద్రుడు అలాగా. సో మనకేంటి అని అంటే కొన్ని సార్లు ఆ పుట్టుకలు కూడా కొన్ని సార్లే, అన్ని సార్లు కాదు, కొన్ని సార్లు ఆ పవర్ అయితే వాళ్ళకి ఇస్తుంటది అనమాట. సో ఇప్పుడు మనం అర్జునుడిని చూసుకుంటే అర్జునుడి వాళ్ళ నాన్న ఎవరు అంటే ఎవరి వరప్రసాదం? ఇంద్రుడి వరప్రసాదం. ఇటు సైడ్ కర్ణుడు చూసుకుంటే సూర్యదేవుడి వరప్రసాదం అనమాట. అంటే ఇద్దరు గొప్ప గాడ్సే. ఓకేనా? ఇద్దరు గొప్ప దేవతలే. వాళ్ళ శక్తులు అయితే వాళ్ళకుంటే పవర్ వైజ్ గా చూసుకుంటే ఇంద్రుడే గొప్పవాడైనా కానీ ఇద్దరి భర్తలు మాత్రం డివైన్ అయితే అవుతాయి కదా. ఎందుకంటే ఇద్దరు గొప్ప దేవతల దగ్గర నుంచి అయితే అంటే దేవుళ్ళ దగ్గర నుంచి అయితే వాళ్ళ అంశాల వల్ల అయితే పుట్టారనమాట. సో ఇది వాళ్ళ భర్తకు సంబంధించింది అనమాట. దాని తర్వాత ఏంటి అని అంటే వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకి బెస్ట్ వచ్చేసేసి ఎక్కడ ఉంటది అని అంటే టీచర్స్ దగ్గర ఉంటది. ఎవరికైతే కొన్నిసార్లు బెస్ట్ టీచర్ ఉంటారో వాళ్ళు ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు టీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ కర్ణుడికి టీచర్స్ ఎవరెవరు అని అంటే ద్రోణాచార్యుడు కొంత టైం వరకు. దాని తర్వాత పరశురాముడు ఓన్లీ బ్రహ్మాస్త్రం, కొన్ని అస్త్రాలు అంటే ఈ భార్గవాస్త్రం, దాని తర్వాత కొన్ని ధనస్సులు ఇచ్చేంత వరకు పరశురాముడు అనమాట. సో కర్ణుడికి ఎవరెవరు గురువులు అని అంటే ద్రోణాచార్యుడు, పరశురాముడు. అలాగే ఇప్పుడు మనం అర్జునుడికి కానీ తీసుకున్నాం అనుకోండి. అర్జునుడి గురువులు ఎవరెవరు అని అంటే చాలా మంది ఉన్నారనమాట. ఫస్ట్ అర్జునుడు కృపాచార్యుడి దగ్గర అయితే విద్యను నేర్చుకునేటోడు. దాని తర్వాత ఏమవుతుందంటే అది మధ్యలో ఆపేసిన తర్వాత ద్రోణాచార్యుడి దగ్గరికి అయితే వెళ్తారు. సో కృపాచార్యుడు దాని తర్వాత ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి విద్యను నేర్చుకుంటాడు అనమాట. దాని తర్వాత ఏమవుతుందంటే అదంతా అయిపోగానే దాని తర్వాత ఏమవుతుందంటే మహాదేవుడి దగ్గర కూడా విద్యలు నేర్చుకుంటాడు. మనందరికీ తెలుసు మహాదేవుడితో యుద్ధం చేసిన తర్వాత ఓడిపోతాడు. బట్ దాని తర్వాత మహాదేవుడు అయితే శివుడు చాలా విద్యలు అయితే అర్జునుడికి అయితే నేర్పిస్తాడు అనమాట. సో అక్కడ డైరెక్ట్గా వచ్చి శివుడు కూడా అర్జునుడికి టీచర్ లాగే అవుతాడు. దాని తర్వాత ఇంద్రదేవుడితో పాటు మిగతా దేవీ దేవతలందరూ కూడా అర్జునుడికి టీచర్స్ లాగే అవుతారు. ఎందుకంటే వాళ్ళ అస్త్రాలన్నింటినీ అర్జునుడికి నేర్పించారు కాబట్టి. దాని తర్వాత ఎంతోమంది గంధర్వులు కూడా ఉన్నారు. కొంతమంది గంధర్వ రాజు వీళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళు అర్జునుడికి చాలా అయితే నేర్పిస్తారనమాట. దాని తర్వాత ఎవరు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడి దగ్గర నుంచి చాలా జ్ఞానంతో పాటు వైష్ణవాస్త్రం కూడా అర్జునుడికి అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం అర్జునుడి సైడ్ గా చూసుకుంటే టీచర్స్ చాలా మంది అయితే ఉన్నారనమాట. కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, శివుడు, దేవేంద్రుడు, కొంతమంది దేవతలు, దాని తర్వాత గంధర్వులు, కృష్ణుడు, ఇంతమంది టీచర్స్ అయితే ఉన్నాడు. సో అర్జునుడు నేర్చుకునే విద్య కూడా ఇంతమంది దగ్గర నుంచి నేర్చుకునే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం వాళ్ళ భర్త గురించి అయితే చెప్పుకున్నాం. దాని తర్వాత వాళ్ళకి వచ్చిన గొప్ప అంటే వాళ్ళకు ఉన్నటువంటి టీచర్స్ గురించి అయితే, సో దట్ వాళ్ళ కెపాసిటీ లేకుంటే వాళ్ళ టీచర్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా. ఓకేనా? వాళ్ళు ఎంత బాగా చెప్తారో వీళ్ళు అంత బాగా నేర్చుకోగలుగుతారు. సో అది ఇంకో పాయింట్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే అర్జునుడి దగ్గర కర్ణుడి దగ్గర ఉండే అస్త్రాల గురించి అయితే మాట్లాడుకుందాం. అస్త్రాలు. ఓకేనా? అస్త్రాలు అనగా ఫస్ట్ మనం కర్ణుడి గురించి అయితే అస్త్రాలు చెప్పుకుందాం. కర్ణుడి దగ్గర ఎలా అంటే అన్ని రకాల అస్త్రాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా రకాలు అంటే మామూలు లోయర్ లెవెల్ ఉండే అస్త్రాలన్నీ చాలా అస్త్రాలు అయితే ఉన్నాయన్నమాట. మనకు తెలుసు ఆగ్నేయాస్త్రం, దాని తర్వాత వరుణాస్త్రం, వాయువ్యాస్త్రం, శైలాస్త్రం, అంతర్ధానాస్త్రం, ఇలాంటి అంటే అంతర్ధాన లో లెవెల్, ఇలాంటి చాలా అస్త్రాలు అయితే ఉన్నాయి. అవి కాకుండా ఇంకా గొప్ప అస్త్రాలు ఏవేమి ఉన్నాయనంటే కర్ణుడి దగ్గర బ్రహ్మాస్త్రం అయితే ఉంది. ఇంకొకటి హై లెవెల్ బ్రహ్మాస్త్ర అని అన్నట్లుగా అయితే ఉందన్నమాట. కానీ హై లెవెల్, లో లెవెల్ ఇలా ఏముండవు. మామూలు బ్రహ్మాస్త్ర వచ్చి నార్మల్ బ్రహ్మాస్త్ర, కొంచెం హై లెవెల్ వచ్చి బ్రహ్మశిర అన్నట్లయితే చెప్తూ ఉంటాం. సో మేబీ కర్ణుడి దగ్గర బ్రహ్మశిర ఉండుండొచ్చు. దాన్నే అతను లాస్ట్‌లో మర్చిపోయి ఉండొచ్చు. సో బ్రహ్మశిరాస్త్రం ఒకటి, బ్రహ్మాస్త్రానికి సంబంధించి ఇవి 2. ఎందుకంటే నార్మల్ బ్రహ్మాస్త్రాన్ని కర్ణుడు చాలా సార్లు అయితే ఉపయోగించాడు. లాస్ట్ బ్రహ్మాస్త్రాన్ని అంత స్పెషల్‌గా ఎందుకు చెప్పారు అనంటే అది బ్రహ్మశిరాస్త్రం అయ్యుండొచ్చనమాట. సో బ్రహ్మశిరాస్త్రం. దాని తర్వాత మహాదేవుడికి సంబంధించిన అస్త్రాలైతే ఎక్కువ పాశుపత లోయర్ లెవెల్ అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. పాశుపత. ఇది మహాపాశుపతాస్త్రం అయితే కాదు. పాశుపత లోయర్ లెవెల్ అనమాట. దాని తర్వాత ఇంకొచ్చేసేసి ఏంటి అనంటే మనందరికీ తెలుసు వాసవి శక్తి. అది అన్నిటికంటే గ్రేట్ అనమాట. ఎందుకనంటే
వాసవి శక్తి అస్త్రం వైజ్గా అది అంత పవర్ఫుల్ కాకపోయినా దానికి దేవేంద్రుడి వరం అయితే ఉంది. కాబట్టి ఎవరి మీద అయితే ఒకసారి ప్రయోగిస్తారో వాళ్ళు ఖచ్చితంగా పోవాల్సిందే అనమాట ఆ అస్త్రం వల్ల. దాని తర్వాత ఏంటి అని అంటే భార్గవాస్త్రం అయితే ఉందన్నమాట. ఈ భార్గవాస్త్రం వచ్చి పరశురాముడి దగ్గర నుంచి అయితే వస్తుంది. సో ఇవి కర్ణుడి దగ్గర ఉండే అన్ని రకాలైనటువంటి అస్త్రాలు. ఇంకా చెప్పాలంటే ఏదో శాంభవి అస్త్రం అది ఇది అంటున్నారు. బట్ నాకు బుక్లో ఎక్కడా కూడా ఒక్క రిఫరెన్స్ కూడా కనిపించలేదు శాంభవి అస్త్రం అని ఒకటి ఉంది అన్నట్లుగా అయితే. అది కొన్ని సీరియల్స్లో అయితే మెన్షన్ చేస్తుండొచ్చు, బట్ అదైతే లేదు. సో ఇవి కర్ణుడి దగ్గర ఉండే అస్త్రాలు అనమాట. బ్రహ్మదేవుడికి సంబంధించి ఆ 2, దాని తర్వాత మహాదేవుడికి సంబంధించి పాశుపత అయితే ఒకటి ఉంది. దాని తర్వాత వచ్చేసేసి దేవేంద్రుడికి సంబంధించి కొన్ని అస్త్రాలు ఉండొచ్చు. వాటితో పాటు వాసవి శక్తి విత్ ఆ పవర్‌తో, ఓకేనా. ఒకరిని ఖచ్చితంగా చంపగలిగే పవర్ ఆ వరంతో, ఓకేనా. సో ఇవి కర్ణుడి అస్త్రాలన్నమాట. ఇప్పుడు మనం అర్జునుడి అస్త్రాలు తీసుకుంటే అర్జునుడి దగ్గర ఉండే అస్త్రాలు ఎలా అంటే కనీసం మనం కౌంట్ చేయలేమన్నమాట. అన్ని అస్త్రాలు అయితే ఉన్నాయి. మహాభారత బుక్‌లో మెన్షన్ చేయనటువంటి అస్త్రాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే అర్జునుడు కురుక్షేత్రంలో అన్ని అస్త్రాలను వాడలేదు కాబట్టి, తను తీసుకున్న అన్ని అస్త్రాలను వాడలేదు కాబట్టి. సో ఒక రఫ్ గెస్‌గా మనం చెప్పుకోవాలి అనంటే నార్మల్ ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం, వాయువ్యాస్త్రం, శైలాస్త్రం, అంతర్ధానాస్త్రం అయితే 2 లెవెల్స్ అయితే ఉన్నాయన్నమాట అర్జునుడి దగ్గర. కర్ణుడి దగ్గర అయితే లేవు. ఇంకోటి ఏంటంటే నాగాస్త్రం కర్ణుడి దగ్గర ఉంది. అర్జునుడి దగ్గర నాగాస్త్రం ఉంది, నాగపాశం కూడా ఉందన్నమాట. అది ఉలూపి అయితే వేస్తుంది నాగకన్య. సో ఆ అస్త్రం కర్ణుడి దగ్గర అయితే లేదన్నమాట. సో దాని తర్వాత ఇంకా ఇలా అన్ని నార్మల్ అస్త్రాలు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు గొప్ప గొప్ప పెద్ద పెద్ద అస్త్రాలు కానీ తీసుకుంటే ఫస్ట్ మనం బ్రహ్మదేవుడి దగ్గర తీసుకుంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం 2 ఉన్నాయన్నమాట అర్జునుడి దగ్గర. దాని తర్వాత మహాదేవుడి దగ్గర తీసుకుంటే మహాదేవుడి దగ్గర నుంచే ఆయన చాలా అస్త్రాలు నేర్చుకున్నాడు కాబట్టి దాంట్లో రౌద్రాస్త్రం, మహేశ్వరాస్త్రం, పాశుపతాస్త్రం, మహాపాశుపతాస్త్రం కూడా అర్జునుడి దగ్గర అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత మనం మహావిష్ణు అస్త్రాలు కానీ తీసుకుంటే వైష్ణవాస్త్రం అర్జునుడి దగ్గర అయితే ఉందన్నమాట. దాన్నే భగదత్తుడికి ఆపోజిట్లో ప్రయోగించాలనుకుంటాడు. కానీ కృష్ణుడు మధ్యలో ఎందుకు వచ్చి ఆపుతాడు అని అంటే ఆ భగదత్తుడు ప్రయోగించే వైష్ణవాస్త్రానికి కూడా ఒక వరం ఉందన్నమాట. ఎవరి మీద అయితే ప్రయోగిస్తారో వాళ్ళు చచ్చిపోవాల్సిందే అని. అందుకని శ్రీకృష్ణుడు ఆ అస్త్రాన్ని తనలోకి తీసుకునేస్తాడనమాట. అర్జునుడు ఇంకో వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించనివ్వడు. ఎందుకనంటే ఒక వైష్ణవాస్త్రానికి ఇంకొక వైష్ణవాస్త్రం విరుగుడు కాబట్టి. కానీ ఇక్కడ ఒక వరం ఉంది కదా ఈ వైష్ణవాస్త్రానికి. అందుకని చెప్పి మధ్యలో అయితే కృష్ణుడు అయితే వస్తాడనమాట. సో మహావిష్ణువుకి సంబంధించి వైష్ణవాస్త్రం అయితే ఉంది. కానీ నారాయణాస్త్రం ఉంది అన్నట్లుగా అయితే ఎక్కడైతే మెన్షన్ చేయలేదన్నమాట. దాని తర్వాత ఏంటంటే దేవేంద్రుడి దగ్గర నుంచి కానీ తీసుకుంటే దేవేంద్రుడి దగ్గర మెయిన్ వచ్చేసేసి తన వజ్రాయుధం ఉంది చూడండి. ఆ వజ్రాయుధం అర్జునుడి దగ్గర ఉంది, కర్ణుడి దగ్గర అయితే లేదనమాట. వాసవి శక్తి ఉన్నట్లుగా అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. దాని తర్వాత ఐందాస్త్రం, ఓకేనా. దాని తర్వాత ఈ అంజలికాస్త్రం, ఈ అస్త్రాలు అయితే అర్జునుడి దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సో ఇన్ని అస్త్రాలతో పాటు మళ్ళీ ఇంకొక బ్రహ్మశిర అని ఇంకో అస్త్రం ఉంది. అది ఏంటి అని అంటే సముద్ర మథనం ఆ సమయంలో బయటకు వచ్చిన అస్త్రం. ఆ అస్త్రం వచ్చి మహాదేవుడి దగ్గర అయితే ఉంటుంది. అది కూడా అర్జునుడికి అయితే వస్తుంది అనమాట మహాదేవుడి దగ్గర నుంచి. సో అస్త్రాల వైజ్గా చూసుకుంటే చాలా గ్యాప్ అయితే ఉంది. అర్జునుడికి కర్ణుడికి మధ్య చాలా అయితే గ్యాప్ ఉంది, చాలా, ఓకేనా. అన్ని అస్త్రాలు అయితే అర్జునుడి దగ్గర అయితే ఉన్నాయి అనమాట. ఎందుకంటే తను ప్రత్యేకంగా అస్త్రాల కోసమే ఒక ఘట్టం అంతా ఉంది కాబట్టి వనపర్వంలో, ఓకేనా. సో ఇవి అస్త్రాలకి సంబంధించి ఆర్చరీ స్కిల్స్ అన్నమాట. స్కిల్స్ అంటే ఏంటి అని అంటే మామూలుగా అంటే మనం ఏమనుకుంటాం ఆర్చరీ అని అంటే డైరెక్ట్గా గొప్ప గొప్ప బాణాలు తీసి ప్రయోగించడం ఇదే అనుకుంటాం. కానీ అది కాదన్నమాట. కొన్నిసార్లు ఆర్చరీలో ఏంటి అని అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ బాణాలు ఒక సెకండ్లో ప్రయోగించగలరు, లేదనంటే ఒక టార్గెట్ ఉందనుకోండి దాన్ని ఎంత అక్యురేస్ అంటే ఎన్నిసార్లు కరెక్ట్గా ఛేదించగలరు, లేదు అని అంటే ఒక ఇంత డిస్టెన్స్లో ఉంది అనుకోండి, 1 కిలోమీటర్ దూరంలో ఉంది అనుకోండి. అప్పట్లో ఆ కిలోమీటర్ దూరం కూడా ఛేదించేటోళ్ళంట. అంత దూరంలో ఉన్న దాన్ని కూడా ఎలా ఛేదించగలరు. సో ఇవన్నీ ఆర్చరీకి స్కిల్స్ లెక్క అయితే వస్తాయి అన్నమాట. సో ఈ ఆర్చరీ స్కిల్స్ కానీ తీసుకుంటే కర్ణుడికి గొప్ప ఆర్చరీ స్కిల్స్ అయితే ఉన్నాయి, అర్జునుడికి కూడా గొప్పవి ఉన్నాయి అనమాట. కానీ కర్ణుడి స్పెసిఫిక్గా ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. బట్ మెన్షన్ చేయనంత మాత్రం లేవని అయితే కాదు. అర్జునుడిది ఒకటి మాత్రం మనకు తెలుసు ఏంటి అని అంటే ఆ పక్షి కంటిని సరిగ్గా గురిపెట్టడం, ఓకేనా. అది కాకుండా అర్జునుడిది ఇంకొక మెయిన్ పాయింట్ అయితే ఉందన్నమాట. ఏమవుతుందంటే ఒకసారి ఏమవుతుందనంటే ఒక మోర్ దెన్ 1 క్రోషా దూరంలో, అంటే ఒక క్రోషా ఈక్వల్స్ టు 1.5 కిలోమీటర్ సంథింగ్ వస్తుంది అనమాట. సో 1.5 3 దాకా వస్తుంది అనుకుంటా. సో మోర్ దెన్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు అనమాట. సాత్యకి భూరిశ్రవతో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు భూరిశ్రవ సాత్యకిని చంపబోయే టయానికి అర్జునుడు మోర్ దెన్ 1 క్రోషా దూరం నుంచి ఒక బాణం వేసి అది సాత్యకి కాదు భూరిశ్రవ చేయి నరికేస్తుందంట. సో అంత డిస్టెన్స్ వరకు అర్జునుడు బాణాలు వేయగలడంట. కానీ కర్ణుడు అంత డిస్టెన్స్ వేశాడు అన్నట్లయితే ఎక్కడైతే మెన్షన్ చేయబడలేదు, ఓకేనా. బట్ గొప్ప గొప్ప అస్త్రాలను దాని తర్వాత అంటే వేల అస్త్రాలని ఇక్కడ బుక్లో మెన్షన్ చేసింది ఏంటంటే నార్మల్ అస్త్రాలను కాకుండా బాణాలని మిలియన్ బాణాలను కూడా వాళ్ళు వదలగలరు అన్నట్లయితే రాసి పెట్టింది అనమాట.
సో స్కిల్స్ వైజ్గా చూసుకుంటే యారోస్, నెంబర్ ఆఫ్ యారోస్ని వదలడం, ఎక్కువ డిస్టెన్స్లో వదలడం, దాని తర్వాత టార్గెట్ కరెక్ట్గా హిట్ చేయడం, ప్రతి ఒక్కదానికి అర్జునుడికి ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ యారోస్ ఎక్కువ వేయడంలో ఒక ఇన్స్టెన్స్ ఏంటి అని అంటే, అశ్వత్థామ కొన్ని మిలియన్ యారోస్ని అర్జునుడి మీద వేసినప్పుడు వాటన్నిటిని అర్జునుడు ఖండించాడు అని, అంటే 3 ముక్కలుగా ఖండించాడు అని. సో అన్ని మిలియన్ యారోస్ని అశ్వత్థామ వేసినప్పుడు అర్జునుడు దాన్ని అన్నింటినీ 3 ఖండించాడు అంటే అర్జునుడు ఇంకెన్ని వేసి ఉండాలో మీరు ఆలోచించుకోండి. సో మనకి డైరెక్ట్ రెఫరెన్స్లు అయితే అర్జునుడి కోసం అయితే ఉన్నాయన్నమాట. బట్ కర్ణుడికి అంత డైరెక్ట్గా మిలియన్స్ అన్నట్లయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. నేను హండ్రెడ్స్ థౌజండ్స్ అని అయితే చదివాను. సో మెన్షన్ చేయనంత మాత్రాన లేవని అయితే కాదు. ఎందుకంటే ఆపోనెంట్లో ఉండే ఆర్చర్ ఎన్నైతే ప్రయోగిస్తాడో వాటన్నిటిని ఛేదించడానికి వీళ్ళన్ని ప్రయోగిస్తారు కదా. సో అది పాయింట్ అనమాట. సో నెంబర్ ఆఫ్ యారోస్, డిస్టెన్స్, దాని తర్వాత స్కిల్స్, ఇవి ఇద్దరికి సంబంధించినవి. ఇద్దరికి మంచి మంచి స్కిల్స్ అయితే ఉండొచ్చు. బట్ అర్జునుడికి ఇంకొంచెం ఎక్కువ నెంబర్ ఆఫ్ యారోస్ ఎక్కువ ప్రయోగించడం, ఎక్కువ డిస్టెన్స్లో ప్రయోగించడం, కరెక్ట్గా టార్గెట్ని హిట్ చేయడం, వీటన్నిటి గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి దీనికి అర్జునుడికి కొంచెం ఎక్స్ట్రా ఈ స్కిల్ అయితే ఉంది అన్నట్లయితే నేను అభిప్రాయపడుతున్నా. సో మీరు చూడండి. దాని తర్వాత ఏంటి అంటే ఆర్చరీ స్కిల్స్ కాకుండా ఇంకా అదర్ స్కిల్స్ అనమాట. అంటే ఎలా అంటే మనకి ఆర్చరీ స్కిల్స్ కాకుండా కొన్ని అదర్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలా అంటే అర్జునుడు 2 చేతులతో బాణాలు వేయగలడు, రాత్రిపూట బాణాలు వేయగలడు, ఒక పక్షం రోజులు నిద్ర కూడా లేకుండా కంటిన్యూస్గా యుద్ధం చేయగలడు అనమాట. దాని తర్వాత చాక్షుష అనే విద్య తెలుసు, ప్రతిస్మృతి అనే విద్య తెలుసు. చాక్షుష అంటే ఏం లేదు, ముల్లోకాలని చూడగలడు. ప్రతిస్మృతి అంటే ఏం లేదు, గూగుల్ మ్యాప్ టైప్ అనమాట. సో ఇలాగా ఇంకా ఏంటంటే శబ్దవేదాస్త్రం కర్ణుడికి తెలుసు అన్నట్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు. దాన్ని నేర్చుకుంటున్నప్పుడే ఒక ఆవుని చంపాడు అన్నట్లయితే నేను కొన్ని దగ్గర చదివాను అనమాట. సో శబ్దవేదాస్త్రం అర్జునుడు అంటే కర్ణుడికి వచ్చు అన్నట్లు ఎక్కడ మెన్షన్ చేయాలి. కానీ అర్జునుడికి అయితే శబ్దవేదాస్త్రం అయితే వచ్చు అనమాట. సో ఇలాగ ఇవన్నీ ఎక్స్ట్రా స్కిల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ ఎక్స్ట్రా స్కిల్స్లో చూసుకుంటే మనకి కర్ణుడికి అయితే అన్ని ఎక్స్ట్రా స్కిల్స్ అయితే ఎక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు 2 చేతులతో బాణాలు వేయడం కానీ, రాత్రిపూట బాణాలు వేయడం కానీ, లేకుంటే అంటే నిద్ర లేకుండా ఎక్కువ రోజులు ఉండగలడం కానీ, సో ఈ స్కిల్స్ ప్రతిస్మృతి కానీ, దాని తర్వాత చాక్షుష కానీ, ఈ విద్యలన్నీ కర్ణుడికి తెలిసినట్లయితే ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. సో ఈ పాయింట్లో వచ్చి క్లియర్ డామినేషన్ అర్జునుడు. ఓకేనా. ఆ స్కిల్స్ అన్ని అదర్ స్కిల్స్ అన్ని అర్జునుడి దగ్గర ఉన్నాయి. అవి కొన్ని ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ని ఇస్తాయి అనమాట మనకి. ఏంటి, యుద్ధం చేసేటప్పుడు ఈ అదర్ స్కిల్స్ అన్ని అనేవి. సో ఇది ఒకటి అనమాట. దాని తర్వాత ఏంటి అని అంటే వ్యూహాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ రెండిట్లో ఎవరు ఎలా అని చెప్పి మనకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే ఆ మహాభారత సమయంలో వేసిన ప్రతి ఒక్క వ్యూహాన్ని ఇంక్లూడింగ్ పద్మ వ్యూహంతో పాటు, ఓకేనా, చక్ర వ్యూహంతో పాటు ప్రతి ఒక్క వ్యూహాన్ని ఛేదించేది అర్జునుడికి తెలుసు. అర్జునుడికి, ద్రోణాచార్యుడికి, కృష్ణుడికి మాత్రమే అన్ని వ్యూహాలను ఛేదించేది తెలుసు అనమాట. అది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఎందుకనంటే మనం చూసుకుంటే ఆ పద్మ వ్యూహం లేకుంటే చక్ర వ్యూహాన్ని పన్నేటప్పుడు అర్జునుడు ఆ యుద్ధంలో కానీ ఉంటే దాన్ని ఈజీగా ఛేదించేస్తాడు అని చెప్పి తెలిసి అర్జునుడు పక్కకి వెళ్ళేలాగా చేస్తారు. ఓకేనా. అలా చేశారు అని అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనమాట, అర్జునుడు అంటే ఈ పప్పులు అయ్యి ఉడకు అని చెప్పి. కానీ కర్ణుడు ఎలా అంటే పద్మ వ్యూహాన్ని ఛేదించేదైతే, అంటే ఈ చక్ర వ్యూహాన్ని, పద్మ వ్యూహాన్ని, ఇదైతే కర్ణుడికి అయితే తెలియదు అనమాట. ఎక్కడా కూడా మెన్షన్ చేసలేదు కర్ణుడికి ఇది వ్యూహాలను ఛేదించేది వచ్చు అని చెప్పి. కర్ణుడు చాలా వ్యూహాలను పన్నగలడు, చాలా వ్యూహాలను ఛేదించగలడు. బట్ ఆటిల్లో చక్ర వ్యూహం లేకుంటే ఈ పద్మ వ్యూహం అయితే లేదన్నమాట. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది అర్జునుడికి ఒకరంతా ఎక్స్ట్రా పాయింట్ అయితే ఉంది. ఎందుకంటే అన్ని వ్యూహాలని ఛేదించగలడు. ఇంకోటి ఏంటి అని అంటే జయద్రథుడి వధలో ద్రోణాచార్యుడు అర్జునుడి కోసం 3 వ్యూహాలను ఒక దాంట్లో ఒకటి పెడతాడు అనమాట. అంటే ఒక వ్యూహం వేస్తే ఖచ్చితంగా ఛేదించేస్తాడు, మూడోది అంటే 3 వ్యూహాలు అనేసి ఎక్కడో దగ్గర మిస్ అవుతాడు అనే ఒక కోరిక అనమాట. సో అక్కడే ఇండైరెక్ట్గా చెప్తుంది అర్జునుడికి వ్యూహాల మీద ఎంత పట్టుందో, ఓకేనా, రణశాస్త్రంలో ఎంత పట్టుందో. సో వ్యూహాలకి సంబంధించి నేను చెప్పాను. సో ఖచ్చితంగా అర్జునుడికి ఒక పాయింట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. దాని తర్వాత నెంబర్ ఆఫ్ విన్స్ తీసుకుందాం మనం. ఈ విజయాలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కర్ణుడి విజయాలు అయితే తీసుకుందాం మనం. కర్ణుడి విజయాలు ఏంటి అని అంటే తను ఒక్కడే ఒక రథం మీద మొత్తం ఆర్యావర్తం, అంటే ఎలా అంటే వనపర్వంలో మొత్తాన్ని జయిస్తాడు అనమాట. ఎవరి కోసం, దుర్యోధనుడి కోసం వైష్ణవ యాగం చేసేటప్పుడు మొత్తాన్ని జయించేస్తాడు తను ఒక్కడే. అంతకుముందు పాండవులు కూడా ఇది చేస్తారు, కానీ పాండవులు ఎలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి వెళ్తారు అనమాట. కానీ కర్ణుడు అలా కాదు, తను ఒక్కడే ఒక రథం మీద మొత్తాన్ని గెలుచుకొని వస్తాడు అనమాట. అది చాలా గ్రేట్ విన్ అనమాట కర్ణుడి దగ్గర నుంచి. అది కాకుండా ఇంకా ఏమేమి విన్స్ ఉన్నాయనంటే అంటే అర్జునుడి తప్ప మిగతా 4 పాండవులకి ఒక్కొక్కసారి అయితే కర్ణుడు అయితే ఏంటంటే వాళ్ళందరినీ ఓడించినా కానీ చంపకుండా వదిలేస్తాడు అనమాట. సో అక్కడంతా డైరెక్ట్గా ఓడించినట్లే. ఇంకా చాలా మందిని అయితే కురుక్షేత్ర యుద్ధంలో అయితే ఓడిస్తాడు అనమాట. సో అవన్నీ మనం చెప్పుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఘటోత్కచుడు, ఇది మెయిన్ అనమాట. ఘటోత్కచుడు ఆ రోజు యుద్ధం చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళంతా ఘటోత్కచుడు ముందు వచ్చి యుద్ధం చేయడానికి లిటరల్ ఎలా అంటే ఇంకా యుద్ధం చేయలేకపోతారు అనమాట. ఇంక్లూడింగ్ అశ్వత్థామ కూడా చేయలేకపోతాడు ఆ రోజు. సో అప్పుడు ఏమవుతుందంటే కర్ణుడు ఒక్కడే ఘటోత్కచుడు వేసే అన్ని రకాల బాణాలని వాళ్ళకి వచ్చి మళ్ళీ సైన్యాన్ని చంపుతూనే
ఎన్నో రకాల ఇల్యూజన్స్ని అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తాడనమాట. చివరికి ఘటోత్కచుడిని కూడా తన దగ్గర ఉండే శక్తి అస్త్రంతో అయితే చంపేస్తాడనమాట. అది ఒక గ్రేట్ విన్ అయితే నేను చెప్తాను అనమాట. ఓకేనా. ఇంకోటి ఏంటి అని అంటే లాస్ట్ రోజు యుద్ధంలో కొంచెం అర్జునుడికి ఈక్వల్గా కూడా యుద్ధం చేస్తాడు. సో అది కూడా ఒక గ్రేట్ గానే చెప్పాలి. సో ఈ అన్ని కర్ణుడి విన్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం అర్జునుడి కానీ చూసుకుంటే అర్జునుడైతే తన లైఫ్ మొత్తం విన్ అవుతూనే ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఒక్క 2 దగ్గరలో మాత్రం తప్ప, ఆ 2 నేను నెక్స్ట్ చెప్తాను. ప్రతి దగ్గర విన్ అవుతూనే ఉన్నాడు. ఫస్ట్ గురుదక్షిణ వారు కౌరవులు కర్ణుడు వెళ్ళారు, వాళ్ళు ఓడిపోయారు, అర్జునుడు గెలిచాడు. దాని తర్వాత స్వయంవరంలో ఫస్ట్ ఆ యంత్రాన్ని ఛేదించేది. ఫస్ట్ కర్ణుడు ఏంటంటే ఇక్కడ కొన్ని బుక్స్ ప్రకారం కర్ణుడు ఒక లో క్యాస్ట్ అని చెప్పేసి ద్రౌపది రిజెక్ట్ చేసింది అని కొన్ని దగ్గరలో ఉంది. కొన్ని దగ్గరలో ఎలా ఉంది అని అంటే జస్ట్ ఒక వెంట్రుక మందం అంత డిస్టెన్స్ లో తను అల్లెతాటిని బిగించడంలో ఫెయిల్ అయ్యాడు అన్నట్లయితే ఒక దగ్గర ఉందన్నమాట. సో ఏది నిజమో మనం చెప్పలేము. మొత్తానికైతే కర్ణుడు ఆ రోజు బాణాన్ని అయితే ప్రయోగించలేదు. ఓకేనా. కానీ అర్జునుడు దాన్ని ఛేదించాడు. సో దీన్ని అర్జునుడు విన్ అని చెప్పొచ్చు, కానీ కర్ణుడి డిఫీట్ అని మాత్రం మనం చెప్పలేము. ఓకేనా. దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళందరూ యుద్ధం చేసుకుంటారు అనమాట. అప్పుడు కర్ణుడు భయపడిపోతాడు అనమాట అర్జునుడికి. ఎందుకంటే తాను బ్రహ్మాస్త్రం తీస్తానని చెప్పంగానే కర్ణుడు ఏంటంటే ఆగిపోతాడు అనమాట. కర్ణుడు మళ్ళీ పొగుడతాడు కూడా, నువ్వు ఎవరివి, సాక్షాత్తు ఇంద్రుడివా లేకుంటే పరశురాముడివా, నా ఎదురుగా యుద్ధం చేసి ఇంత బాగా యుద్ధం చేస్తాను అని చెప్పి కర్ణుడు కూడా మెచ్చుకుంటాడు. సో అక్కడ ఇంకొక విన్ అనమాట. దాని తర్వాత ఇంకా చాలా విన్స్ అయితే వస్తూనే ఉంటాయి. దాని తర్వాత మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే విరాట యుద్ధంలో ఏంటంటే అది మొత్తం సింగిల్ హ్యాండెడ్గా అందరినీ ఓడించేస్తాడు. దాని తర్వాత ఏమవుతుందంటే అంటే దానికి ముందు వచ్చేసేసి వనపర్వంలో వచ్చేసేసి 3,00,00,000 మంది నివాత కవచుల్ని, లక్షలాది మంది పౌలోమ కాలికేయులను కూడా అర్జునుడు అక్కడే ఓడించి చంపేస్తాడు అనమాట. దాని తర్వాత ఇంకా మనకు తెలుసు కురుక్షేత్ర యుద్ధంలో చాలాసార్లు చాలా మందిని అయితే ఓడిస్తాడు. సో ఇవన్నీ వచ్చేసేసి అర్జునుడి విన్స్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాళ్ళ పరాజయాల గురించి చెప్పుకుందాం. ఎవరెవరు ఎన్ని దగ్గర పరాజయాలు పాలయ్యారు అని చెప్పి. ఇక్కడ మనం విన్స్ లో కర్ణుడి కొన్ని మాత్రమే ఉన్నాయి. అర్జునుడు తన లైఫ్ లాంగ్ విన్ అవుతూనే ఉన్నాడు. ఇప్పుడు డిఫీట్స్ లో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఏంటి అని అంటే కర్ణుడి గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసేసి గురుదక్షిణ వారిలో ద్రౌపదుడితో అయితే ఓడిపోతాడు అనమాట. దాని తర్వాత వచ్చేసేసి స్వయంవరం వారిలో అర్జునుడితో ఫస్ట్ ఆ బాణం వేసే దగ్గర మనం అది డిఫీట్ అని చెప్పుకోకూడదు, కానీ అయిపోయిన తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు చూడండి రాజులు, దాని తర్వాత వీళ్ళ మీదకి వస్తారు కదా, అప్పుడు మాత్రం కర్ణుడు అయితే ఓడిపోతాడు అనమాట. దాని తర్వాత ఏంటి అని అంటే విరాట యుద్ధంలో అర్జునుడి చేతిలో 3 సార్లు అయితే ఓడిపోతాడు అనమాట. దాని తర్వాత గంధర్వుల యుద్ధంలో అయితే చాలా గొప్పగా అయితే ఫైట్ చేస్తాడు, కానీ గంధర్వులు ఇంకా వస్తుండే తలకి అప్పుడు కూడా తనైతే పారిపోవడం అయితే జరిగింది అనమాట. అప్పుడు కూడా ఓడిపోవడం అయితే జరిగింది. దాని తర్వాత ఏమవుతుంది అని అంటే మనకి ఇంకా మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే కురుక్షేత్ర యుద్ధంలో వచ్చేసేసి ఆ పద్మవ్యూహంలో అభిమన్యుడి చేతులు అయితే చాలా సార్లు అయితే ఓడిపోతాడు అనమాట. ముందు నుంచి చంపలాక వెనకాల నుంచి అయితే ఒక బాణం అయితే వేస్తాడు. అది గొప్ప అదొక చాలా పెద్ద డిఫీట్ అన్నట్లయితే మనం చెప్పుకోవాలి. దాని తర్వాత ఏమవుతుందనంటే భీముడి చేతిలో ఒకసారి, సాత్వికి చేతిలో ఒకసారి, ధర్మరాజ్ చేతిలో కూడా ఒకసారి 17వ తేదీ. ఓకేనా. 3 సార్లు అయితే ఇంకా వీళ్ళ ముగ్గురు చేతులు అయితే ఒక్కొక్కసారి అయితే ఓడిపోతాడు అనమాట. మళ్ళీ వీళ్ళ ముగ్గురిని కూడా ఆల్మోస్ట్ చంపేదాకా అయితే వెళ్తాడు, వాళ్ళని వదిలేస్తాడు. బట్ వాళ్ళ చేతులు అయితే ఒక్కొక్కసారి అయితే ఓడిపోయాడు అనమాట. సో ఇవన్నీ కర్ణుడికి పరాజయాల లెక్క అయితే మనం చెప్పాలి. అర్జునుడికి అయితే ఏ పరాజయాలు లేవు, ఉండేది 2. దాంట్లో కూడా ఫస్ట్ వచ్చేసేసి దేవాది దేవుడు మహాదేవుడితో అయితే ఓడిపోతాడు అనమాట. తను మంచి ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే అది. సో శివుడు ఆపోజిట్ లో ఉన్నప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవలేరు. ఓకేనా. దాని తర్వాత వచ్చేసేసి ఇంకొకసారి వాళ్ళ కొడుకు బబ్రువాహనుడి చేతిలో ఒక శాపం వల్ల అయితే ఓడిపోతాడు అనమాట. సో ఇవి 2 మాత్రమే అర్జునుడి పరాజయాలు. ఇంకా ఎక్కడ కూడా అర్జునుడు ఓడిపోలేదన్నమాట. ఎవరు కూడా ఓడించలేకపోతారు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్ పాయింట్ తెలిసిపోతుంది. విన్స్ లో అర్జునుడు ఎక్కువ, లూజర్స్ లో అర్జునుడు తక్కువ. విన్స్ లో కర్ణుడి తక్కువ ఉన్నాయి, చాలానైతే ఉన్నాయి, బట్ తక్కువ అర్జునుడితో పోలిస్తే. బట్ లూజర్స్ లో వచ్చేసేసి కర్ణుడి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట అర్జునుడితో పోలిస్తే. సో ఈ పాయింట్ అయితే మీకు క్లియర్ అయిందని అయితే నేను అనుకుంటున్నా. దాని తర్వాత వచ్చేసేసి మనం ఎలా అంటే ఇప్పుడు ఫైట్ చేసాం అనుకోండి, మన అపోనెంట్ని బేస్ చేసుకొని మనం ఎంతవరకు ఫైట్ చేయగలం అనేది కూడా చెప్తారు. ఇప్పుడు నార్మల్ మనుషులతో పోరాడేటోళ్ళు ఒకరు, రాక్షసులు ఉంటారు. వాళ్ళు ఎలా అంటే అంతర్ధానమై యుద్ధం చేస్తూ ఉంటారు, మాయమైపోయి యుద్ధం చేస్తూ ఉంటారు, రకరకాలుగా వాళ్ళకి ఇంత నియమాలు ఏమని ఉండవు అనమాట. ఒకసారి అందరూ వచ్చి పడిపోతారు అనమాట. సో ఇలా రాక్షసులతో యుద్ధం చేయడం ఒక రకం, దేవతలతో యుద్ధం చేయడం ఇంకొక రకం, త్రిమూర్తులతో యుద్ధం చేయడం ఇంకొక రకం, లేకుంటే వేరే వాళ్ళతో ఇలాగా డిఫరెంట్ అపోనెంట్స్ ఉన్నప్పుడే కదా మనం ఎంత గ్రేట్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే కర్ణుడు అర్జునుడు వాళ్ళు డిఫరెంట్ అపోనెంట్స్తో ఎలా ఫైట్ చేశారో చెప్పుకుందాం. ఫస్ట్ మనం చూసుకుంటే కర్ణుడు వచ్చేసేసి రాక్షసులతో అయితే ఫైట్ చేశాడు, రాక్షసులను గెలిచాడు కూడా. ఓకేనా. ఎప్పుడు అని అనుకుంటున్నారా, మహాభారత కురుక్షేత్ర యుద్ధంలోనే ఘటోత్కచుడు వచ్చినప్పుడు అప్పుడు చాలా మంది రాక్షసులను కర్ణుడు చంపేస్తాడు. దాంతోపాటు ఘటోత్కచుని కూడా చంపేస్తాడు అనమాట. సో అది మెయిన్ పాయింట్ అనమాట. సో కర్ణుడు మనుషులను ఓడించాడు, రాక్షసుల్ని ఓడించాడు అనమాట. దాని తర్వాత గంధర్వులతో యుద్ధం జరిగింది, కానీ చాలా మందిని అయితే ఓడించాడు, కానీ
ఫైనల్గా అయితే తనైతే గెలవలేక వెళ్ళిపోతాడు అనమాట. సో దీన్ని మనం గెలుపులాగా చెప్పుకోకూడదు. సో కర్ణుడైతే ఓడించింది మనుషుల్ని, రాక్షసుల్ని. ఓకేనా. ఇప్పుడు మనం అర్జునుడి సైడ్కి వస్తే అర్జునుడు మనుషుల్ని ఓడించాడు. రాక్షసుల్లో మనకు తెలిసి ఎవరెవరిని అని అంటే నివాత కవచుల్ని, పౌలమ్మ కాలికేయుల్ని అందరినీ 3,00,00,000 మంది వాళ్ళు, లక్షల మంది వీళ్ళు మొత్తాన్ని తినొక్కడే చంపేశాడు అనమాట. దాని తర్వాత అలా రాక్షసులు అయిపోయింది. దాని తర్వాత దేవతలు పాండవ వన దహనంలో ఇంద్రుణ్ణి కూడా ఓడించాడనమాట. దాని తర్వాత వచ్చేసేసి గంధర్వులు. మామూలుగా అయితే గంధర్వ యుద్ధంలో ఏమనుకుంటుంటారంటే గంధర్వులతో అర్జునుడు యుద్ధం చేయగానే వాళ్ళు కలిసిపోయి యుద్ధం చేసుకోకుండా ఉంటారు అన్నట్లయితే అనుకుంటున్నారు. కానీ బుక్లో ఎలా ఉంది అని అంటే అర్జునుడు వాళ్ళని ఎంతో మందిని చంపేసిన తర్వాత గంధర్వరాజు వచ్చి ఇలా మేము ఇంద్రసకులము అని చెప్పి అప్పుడు యుద్ధం విరమించుకుంటారు అనమాట. అంతకు ముందు అయితే చాలా మందిని అయితే చంపేస్తాడు గంధర్వులను కూడా. దాని తర్వాత ఏంటంటే దేవతలని, త్రిమూర్తులని అర్జునుడు ఓడించలేకపోతాడు. ఎవరితో ఫైట్ చేస్తాడంటే ఫస్ట్ వచ్చేసేసి మహాదేవుడిని ఒక్కడితో అయితే ఫైట్ చేస్తాడు అనమాట. కానీ మహాదేవుని ఎవరు ఓడించలేరు. సో అక్కడైతే ఓడిపోతాడు అనమాట. సో అర్జునుడు ఇప్పటి వరకు మనుషులతో గెలిచాడు, రాక్షసులతో గెలిచాడు, దేవతలతో గెలిచాడు, గంధర్వులతో గెలిచాడు. కానీ త్రిమూర్తులతో ఒకరితో అయితే ఓడిపోతాడు అనమాట. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా అర్జునుడికి ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అంతమంది అపోనెంట్స్ని అయితే అర్జునుడు ఓడించగలిగాడు. దాని తర్వాత ఏంటి అని అంటే మనం సింగిల్ హ్యాండెడ్ ఫైట్స్ తీసుకుందాం. అంటే ఒంటి చేత్తో గెలిపించినటువంటి కొన్ని ఫైట్స్ తీసుకుందాం. ఇప్పుడు కర్ణుడు కానీ తీసుకున్నాను అనుకోండి. కర్ణుడు ఒంటి చేత్తో ఆర్యావర్తం మొత్తం ఓకేనా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిశల తను ఒక్కడే రథంలో వెళ్ళి, అంటే కొంతమంది సైన్యం అయితే ఉంటుంది, వెళ్ళి మొత్తం అన్ని దిక్కుల్ని జయించాడు అనమాట. అది సింగిల్ హ్యాండెడ్గా కర్ణుడు చేసింది అనమాట. సో అది చాలా గ్రేట్ ఫీట్. అది కాకుండా ఏంటి అని అంటే ఘటోత్కచుని చంపేటప్పుడు అందరూ ఓడిపోయి పక్కకి వెళ్ళిపోయినప్పుడు కర్ణుడు ఒక్కడే అంతమంది రాక్షసుల్ని చంపేసేసి ఘటోత్కచుని కూడా చంపేస్తాడు అనమాట. అది రెండోది అనమాట. అంతమందిని ఆ కర్ణుడు ఒక్కడే ఓడించడం. ఇవి రెండో వచ్చేసేసి కర్ణుడు సింగిల్ హ్యాండెడ్గా అంతమందిని ఓడించడం అనమాట. ఇంకోటి ఏంటంటే గంధర్వులతో కూడా చాలా గ్రేట్గా అయితే ఫైట్ చేస్తాడు. నిజంగా చాలా బాగా అయితే ఫైట్ చేస్తాడు అనమాట. నేను బుక్లో చదువుతున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. కానీ వాళ్ళు అసంఖ్యాకంగా వస్తూ ఉన్నప్పుడు కర్ణుడు కూడా ఏం చేయలేకపోతాడు. ఓకేనా. ఇప్పుడు మనం అర్జునుడు కానీ తీసుకుంటే అర్జునుడు వచ్చేసేసి సింగిల్ హ్యాండెడ్గా ఫైట్ చేసింది అందరికీ తెలిసింది విరాట యుద్ధం. విరాట యుద్ధంలో అందరినీ ఓడించాడు అనమాట. దాని తర్వాత వచ్చేసేసి నివాత కవచుల యుద్ధం, దాంట్లో కూడా అందరినీ ఓడించేస్తాడు 3,00,00,000 మందిని. పౌలోమ కాలికేయులతో యుద్ధం, దాంట్లో కూడా అందరినీ ఓడించేస్తాడు. 14వ తేదీ అభిమన్యుని చంపేసిన తర్వాత జయద్రథుని చంపే రోజు యుద్ధం. ఆ రోజు కూడా సింగిల్ హ్యాండెడ్గా అందరిని అయితే ఫైట్ చేస్తాడు అనమాట అర్జునుడు. సో దీంట్లో కూడా అర్జునుడు ఒక మెట్టు ఎక్కువే ఉన్నాడు అనమాట. ఎందుకంటే కర్ణుడు అంటే ఆర్యవర్తం మొత్తం ఓడించింది, అపోనెంట్స్ అంత గొప్ప వాళ్ళు లేరు, అంటే పాండవులు లేరు, వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇక్కడ అర్జునుడు వచ్చేసేసి కర్ణుడు ఉండే వాళ్ళని కూడా ఓడించాడు అనమాట. సో అప్పుడు అర్జునుడికి ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది కదా. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసేసి వాళ్ళ ధనస్సుల గురించి అయితే చెప్పుకుందాం. ఇక్కడ నేనేం ఫీల్ అవుతాను అంటే ఇద్దరికి డివైన్ ధనస్సులు అయితే ఉన్నాయి. విజయ ధనస్సు కర్ణుడి దగ్గర, గాంధీవ ధనస్సు అయితే అర్జునుడి దగ్గర. నేనేం ఫీల్ అవుతానంటే విజయ ధనస్సు ఏదో ప్రొటెక్టివ్ ఫీల్డ్ వస్తుంది, అదంతా ఏముండదు అనమాట. 17వ తేదీ యుద్ధంలో కర్ణుడు కూడా చాలా గాయాలు అవుతాయి అనమాట ఆ ధనస్సు చేతిలో ఉండంగానే. ఓకేనా. సో నేనేం ఫీల్ అవుతానంటే రెండు డివైన్ ధనస్సులే. ఓకేనా. రెండిటి దగ్గర నుంచి వచ్చే బాణాలని అవి కొన్ని ఇంతలు, అంటే ఒక 5-6 ఇంతలు 10 ఇంతలు ఎక్కువ శక్తితో అయితే విడుదల చేస్తాయి అనమాట. సో గాంధీవ ధనస్సు డివైన్ ధనస్సే, విజయ ధనస్సు కూడా గొప్ప ధనస్సు అనమాట. సో అదైతే ఈక్వల్ అన్నట్లయితే నేను ఫీల్ అవుతాను. ఓకేనా. దాని తర్వాత వచ్చేసేసి మేబీ ఇతర అడ్వాంటేజెస్ అన్నట్లుగా ఒక పాయింట్ అయితే చెప్తున్నాం. ఏంటి అని అంటే కర్ణుడి దగ్గర కవచకుండలాలు అయితే ఉన్నాయన్నమాట. అవి ఎలా అంటే అది ఒక అడ్వాంటేజ్ లాగే నేను ఫీల్ అవుతాను. ఎందుకనంటే ఇప్పుడు అర్జునుడి దగ్గర వచ్చేసేసి పాశుపతాస్త్రం ఉంది. తను గొప్ప తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం తీసుకున్నాడు. కానీ కర్ణుడు తన కవచకుండలాల కోసం చేసింది ఆ జన్మలో ఏం లేదనమాట. తన పూర్వజన్మలో చేసి ఉండొచ్చు, బట్ ఆ జన్మలో తనకి సహజ సిద్ధంగా లభించాయి కాబట్టి అది ఎవరితో సూర్యదేవుడు వరం వల్ల తాను చేసింది ఆ కవచకుండలాలకి నథింగ్ కదా. సో అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది కదా. సో అదైతే చెప్పుకోవాలి. దానివల్ల తనకి శక్తి అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం అర్జునుడికి అడ్వాంటేజ్గా తీసుకుంటే తను గొప్ప రాజకుమారుడు. ఇంకోటి ఏంటి అని అంటే ఆ ధర్మం సైడ్ పాండవుల సైడ్ ఉన్నాడు కాబట్టి అన్ని దేవి దేవతల ఆ సపోర్ట్ ఆ బ్లెస్సింగ్స్ అంతా అర్జునుడి సైడ్ అయితే ఉంటాయి అనమాట. సో అది మనం చెప్పుకోవచ్చు అదర్ అడ్వాంటేజెస్ లెక్క. ఓకేనా. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక ఎలా అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళని హీరో చేసినటువంటి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు ఏంటి అని అంటే కర్ణుడిని డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా హీరో చేసిన కొన్ని విషయాలు ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరు అని అంటే ఇప్పుడు ఫస్ట్ మనం అర్జునుడి గురించి చెప్పుకుందాం. అర్జునుడు ఏంటి అని అంటే అర్జునుడు పద్మవ్యూహంకి ఆ రోజు పన్నే రోజు అర్జునుడు ఉన్నాడు అని అంటే ఆ వ్యూహాన్ని ఖచ్చితంగా ఛేదించేస్తాడు అని చెప్పి తెలిసి అర్జునుడిని దూరంగా పంపించారు. ఓకేనా. కావాలని పంపించారు. ఒకవేళ వీళ్ళు అంత గొప్ప ఫైటర్స్ అయితే అర్జునుడిని ఒకరు ఎదిరిస్తూనే పద్మవ్యూహంలో ఉండొచ్చు, లేదనంటే పద్మవ్యూహం లోపలికి అర్జునుడు వచ్చినప్పుడు తనను నిలువరించవచ్చు. ఓకేనా.
ఆ పద్మవ్యూహాన్ని మొత్తం ఛేదించనీయకుండా. కానీ అలా చేయలేకపోతారని వాళ్ళకి తెలుసు కాబట్టి అర్జునుడిని దూరంగా పంపించారు అని అంటే ఇక్కడ ఇండైరెక్ట్‌గా అర్జునుడు చాలా గ్రేట్ అన్నట్లయితే చెప్తున్నారనమాట. సో, మనం అలాగే చూసుకుంటే కర్ణుడి దగ్గర కూడా చాలా గ్రేట్ అని ఒక దగ్గర ఉంది. ఏంటి అనంటే శల్యుడిని ధర్మరాజు చెప్తాడనమాట. సమయం వచ్చినప్పుడు కర్ణుడి యొక్క ఆ ధైర్యాన్ని లేకుంటే ఆ నమ్మకాన్ని నువ్వు దెబ్బతీయాలి. తననెప్పుడు తిడుతూనే ఉండాలి. తన కాన్ఫిడెన్స్ అంతా పోయేలాగా నువ్వు చేయాలి అన్నట్లయితే చెప్తాడనమాట. సో, అర్జునుడు అంత గొప్ప ఫైటర్ అయినప్పుడు కర్ణుడిని అలా చేయాల్సిన అవసరం ఎందుకు? ఇక్కడేంటంటే ధర్మరాజుకి కూడా భయం అన్నమాట కర్ణుడంటే. ఇక్కడ దుర్యోధనుడికి భయం అర్జునుడంటే. ఇక్కడ ధర్మరాజుకి భయం కర్ణుడంటే. సో, ఇద్దరికి ఇండైరెక్ట్‌గా వాళ్ళు హీరోలాగే ఫీల్ అవుతున్నారనమాట. సో, ఈ పాయింట్‌లో అయితే ఇద్దరు గ్రేట్ అని అయితే నేను చెప్తాను. ఓకేనా? దాని తర్వాత వచ్చేసేసి సపోర్ట్ ఫ్రమ్ గాడ్స్ అదర్ మనకి కర్ణుడి దగ్గర అయితే గాడ్స్ దగ్గర నుంచి అంటే సూర్యదేవుడి దగ్గర నుంచి మాత్రమే ఒక సపోర్ట్ అయితే లభిస్తుందనమాట. కానీ అర్జునుడికి అందరూ ఎందుకనంటే తను ధర్మం సైడ్ అయితే ఉన్నాడు కాబట్టి. ఇంకోటేంటంటే అదర్ మెన్షన్స్ అనమాట. ఇప్పుడు ఎలా అంటే మనకి వేదవ్యాసుడు ఉన్నాడు కదండీ! వేదవ్యాసుడు ఏంటి అనంటే కర్ణుడు అంటే అర్జునుడిని ఎలా ఎలా పోల్చారు అనంటే ధనుర్వేదంలో గొప్ప గొప్ప ఆర్చర్స్ ఎవరు అనంటే సాక్షాత్తు మహాదేవుడు, శ్రీరాముడు, అర్జునుడు. వీళ్ళ ముగ్గురే అన్నట్లుగా ఆయన అభిప్రాయపడ్డారు అనంటే అర్జునుడు ధనుర్వేదంలో ఎంత గొప్ప ధనుర్ధారో మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవి గైస్ నా పాయింట్స్. నేను ఇన్ని పాయింట్స్ అయితే ప్రతి ఒక్క పాయింట్ అయితే తీసుకొని ఇద్దరు ఏంటి, ఇద్దరు ఎలా అన్నట్లయితే మీకు చెప్పడం అయితే జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరు ఎంత గొప్ప యోధుడు అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటదనమాట. సో నా కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను పెట్టిన పాయింట్స్ అన్నీ వాలిడ్‌గా ఉన్నాయా లేవో కూడా తెలియజేయండి. థాంక్ యూ ఆల్. జై శ్రీరామ్. బై.